హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక 98వ అకాడమీ అవార్డ్స్ లేకపోతే ఆస్కార్ అవార్డ్స్ 2026కు సంబంధించినటువంటి ఫుల్ విన్నర్స్ లిస్ట్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. అండి ఈ కాంటెంట్ నుంచి మనం చూసినట్లయితే కనుక మినిమం 1 క్వశ్చన్ అనేటువంటిది షూర్ గా వచ్చేటువంటి కంటెంటే ఈ ఆస్కార్స్ 2026 అనమాట అండి. అవార్డ్స్ అండ్ ఆనర్స్ సెక్షన్స్ లో ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ అనమాట అండి. మనం ఏమాత్రం నేర్చుకోకుండా వివరాల్లోకి మనం వెళ్ళిపోదాము. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక 2026 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరిగిందని మనం చూసినట్లయితే కనుక హాలీవుడ్ లో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి డాల్బీ థియేటర్ లో 2026 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అనేటువంటిది జరగడం జరిగింది అనమాట అండి. 2026 ఆస్కార్ అవార్డులు ఏ ఎడిషన్ అంటే ఎన్నో ఎడిషన్ అని చూసినట్లయితే కనుక ఈ 2026 ఆస్కార్ అవార్డులు అనేటువంటి చూసినట్లయితే కనుక 98వ ఎడిషన్ ఆస్కార్ అవార్డ్ 2026 ఆస్కార్ అవార్డ్స్ అనమాట అండి. 2026 ఆస్కార్స్ లో ఏ సినిమాకు అత్యధిక నామినేషన్ అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. మనం చూసినట్లయితే కనుక సిన్నర్స్ అనేటువంటి మూవీకి చూసినట్లయితే కనుక మొత్తం 16 నామినేషన్లు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక ఒక రకంగా హైయెస్ట్ నామినేషన్స్ పొందినటువంటి మూవీగా సిన్నర్స్ అనేటువంటిది నిలవడం జరిగింది అనమాట అండి. 16 నామినేషన్లతోటి ఆస్కర్స్ లోకి నామినేషన్ అయ్యి 4 అవార్డులు అనేటువంటిది కైవసం చేసుకోవడం జరిగింది అనమాట అండి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేటువంటి మూవీ చూసుకున్నట్లయితే కనుక 13 నామినేషన్స్ అనేటువంటిది పొందడం జరిగింది అనమాట అండి. 13 నామినేషన్స్ పొంది 6 అవార్డులు అనేటువంటిది కైవసం చేసుకోవడం జరిగింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అండ్ అనదర్ అనేటువంటిది. సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక ఈ 2026 ఆస్కర్స్ లో మనం చూసినట్లయితే కనుక అత్యధికంగా నామినేషన్స్ పొందినటువంటి గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా నామినేషన్ పొందినటువంటి చూసినట్లయితే కనుక మనకి సిన్నర్ అనమాట అండి. సిన్నర్స్ మూవీ మొత్తం మనకి 16 నామినేషన్స్ అనేటువంటి తీయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే కనుక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేటువంటి చూసినట్లయితే కనుక 13 నామినేషన్స్ అనేటువంటి రావడం జరిగింది అనమాట అండి. అయితే 2026లో చూసినట్లయితే కనుక అత్యధికంగా ఆస్కార్లు అవార్డులు పొందినటువంటి సినిమా ఏంటి అని మనం చూసినట్లయితే కనుక మొత్తం 6 అవార్డులు పొందినటువంటిది వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అన్నటువంటిది అనమాట అండి. నెక్స్ట్ 4 అవార్డులు చూసినట్లయితే కనుక సిన్నర్స్ అనేటువంటి మూవీ ఉండడం జరిగింది. 2 అవార్డులతో చూసినట్లయితే కనుక ఫ్రాంకిన్స్టైన్ అనేటువంటి మూవీ ఉండడం జరిగింది. 2 అవార్డ్స్ లో చూసినట్లయితే కనుక కేపాప్ డీమన్ హంటర్స్ అనేటువంటి మూవీ ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మొత్తం ఆస్కార్ సంబంధించినటువంటి నామినేషన్స్ విన్నర్స్ అనేటువంటి కేటగిరీ అనేటువంటిది మీకు పొందుపరిచింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక 2026 ఆస్కార్ లో ఉత్తమ చిత్రం అవార్డు ఏ సినిమా గెలుచుకున్నారు చూసినట్లయితే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేటువంటి మూవీకి 2026 ఆస్కార్లు ఉత్తమ చిత్రం లభించడం జరిగింది అనమాట అండి. 2026లో ఉత్తమ ఆస్కార్స్ లో ఉత్తమ దర్శకుడు ఎవరైనా మనం చూసినట్లయితే కనుక పాల్ థామస్ ఆండర్సన్ కి లభించడం జరిగింది అనమాట అండి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి గాను పాల్ థామస్ ఆండర్సన్ గారికి ఉత్తమ దర్శకుడు ఆస్కార్ లభించడం జరిగింది. నెక్స్ట్ 2026 ఆస్కార్ లో ఉత్తమ నటి అవార్డు ఎవరు పొందుకున్న జరిగిందని మనం చూసినట్లయితే కనుక జెస్సీ బెక్లీ అనేటువంటి ఆమెకి లభించడం జరిగింది అనమాట అండి. హ్యామ్లెట్ మూవీకి గాను 2026 ఆస్కర్స్ లో ఉత్తమ నటి అవార్డు అనేటువంటిది జెస్సీ బక్లీకి లభించడం జరిగింది హ్యామ్లెట్ మూవీకి గాను. నెక్స్ట్ ఉత్తమ నటుడు ఆస్కర్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి మైకల్ బి జార్డన్ కి లభించడం జరిగింది అనమాట అండి. సిన్నర్స్ మూవీకి గాను మైకల్ బి జార్డన్ గారికి 2026 ఆస్కర్స్ లో ఉత్తమ నటుడు అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా ఏ సినిమా నిలిచిందని మనం చూసినట్లయితే కనుక సెంటిమెంటల్ వాల్యూ అనేటువంటి నార్వేన్ ఫిల్మ్ కి ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తమ సహాయ నటుడు 2026 ఆస్కర్స్ లో ఎవరు గెలిచారని మనం చూసినట్లయితే కనుక సీన్ పెన్ కి లభించడం జరిగింది అనమాట అండి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేటువంటి మూవీకి గాను షేన్ పెన్ కి 2026 ఆస్కర్స్ లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి అవార్డు 2026 ఆస్కర్స్ లో చూసినట్లయితే కనుక అమీ మాడిగన్ కి లభించడం జరిగింది అనమాట అండి. వెపన్స్ అనేటువంటి మూవీకి గాను అమీ మాడిగన్ కి ఉత్తమ సహాయ నటి ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మూవీ ఏదని మనం చూసుకున్నట్లయితే కనుక సిన్నర్స్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఏదని మనం చూసుకున్నట్లయితే కనుక ద గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్ అనేటువంటి మూవీకి గాను 2026 ఆస్కర్స్ లో ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ మూవీకి గాను చూసుకున్నట్లయితే కనుక అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి గాను
2026 ఆస్కర్స్ లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026లో ఉత్తమ సౌండ్ చూసినట్లయితే కనుక F1 ఫార్ములా 1 మూవీకి సంబంధించినటువంటి మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే మూవీకి మనం చూసినట్లయితే కనుక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనేటువంటి మూవీకి ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ 2026 ఆస్కర్స్ లో చూసినట్లయితే కనుక ది సింగర్స్ అలాగనే టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవా అనేటువంటి మూవీకి 2026 ఆస్కర్స్ లో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ చూసినట్లయితే కనుక సిన్నర్స్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. సిన్నర్స్ మూవీకి ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ అవార్డు చూసినట్లయితే కనుక ఫ్రాంకెన్ స్టైన్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ తారాగణం లేకపోతే కాస్టింగ్ చూసుకున్నట్లయితే కనుక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. 2026 ఆస్కర్స్ లో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ మూవీ చూసుకున్నట్లయితే కనుక ఫ్రాంకెన్ స్టైన్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు గెలుచుకున్నది ఏ మూవీ అని చూసుకున్నట్లయితే కనుక సిన్నర్స్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చూసినట్లయితే కనుక ఫ్రాంకెన్ స్టైన్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ ఎడిటింగ్ చూసుకున్నట్లయితే కనుక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చూసినట్లయితే కనుక ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. కేపాప్ డీమన్ హంటర్స్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 2026 ఆస్కర్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ చూసినట్లయితే కనుక ఆల్ ద ఎంటీ రూమ్స్ అనేటువంటి మూవీకి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చూసినట్లయితే కనుక మిస్టర్ నోబడీ అగేన్స్ట్ పుటిన్ అనేటువంటి మూవీకి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ మూవీ అవార్డు లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2026 ఆస్కర్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ చూసినట్లయితే కనుక గోల్డెన్ అనేటువంటి పాటకి కేపాప్ డీమన్ హంటర్స్ మూవీకి లభించడం జరిగింది అనమాట అండి ఒరిజినల్ సాంగ్. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి 2026 ఆస్కర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.